రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల పనితీరు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిధులు కేటాయిస్తున్నా, సిబ్బంది సంఖ్యను పెంచుతున్నా పేదలకు అందాల్సిన వైద్యం సకాలంలో సమర్థవంతంగా అందటం లేదు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలే మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లోనూ ఉన్నాయి. క్రమంగా ఆసుపత్రి స్థాయిని పెంచుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా వసతులు, వైద్యులను నియమించకపోవడంతో నిరుపేదలకు సరిగ్గా వైద్యం అందటం లేదు. అరకొర వసతులు, సిబ్బంది, డాక్టర్ల యొక్క కొరత, అపరిశుభ్రమైనటువంటి పరిసరాలు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యొక్క జనరల్ ఆసుపత్రి సమస్యలతో సాహసం చేస్తుంది. నిత్యము వచ్చేటువంటి రోగులకు సరి అయినటువంటి యొక్క వైద్య సేవలు లేక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు ఇక్కడ సరైన వైద్యం లేక అటు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పెద్ద ఆసుపత్రిగా ఉండేటువంటి యొక్క మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి వసతులు కల్పించాలి తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. 42 లక్షలకు పైగా జనాభా ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కనీస వైద్య సదుపాయాలు నేటికి పూర్తి స్థాయిలో పేదలకు దక్కడం లేదు. 1971లో ఏర్పాటైన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ స్థాయిలో వైద్య సేవలు అందకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్కు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేదలు ఇక్కడే రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. 2014లో 250 పడకలు ఉండగా ప్రస్తుతం 650 పడకలకు హాస్పిటల్ సామర్థ్యాన్ని పెంచారు. రోజుకు 1600 నుంచి 1800 మంది రోగులు ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు వస్తున్నారు. గతంలో 200 మంది ఇన్ పేషెంట్స్ ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 800కు పెరిగింది. అన్ని రకాల రోగాలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉండగా డాక్టర్ల కొరతతో అది సాధ్యం కావటం లేదు. వసతులతో పాటు ఆసుపత్రిలో రోగులకు మందుల కొరత కూడా ఉంది. పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. దీనికి తోడు తరచూ ఆసుపత్రిలో చోరీలు జరుగుతున్నాయి. ఒకే స్కానింగ్ మిషన్ ఉండటం ఇబ్బందిగా మారింది. ఎంఆర్ఐ ఏర్పాటు హామీలకే పరిమితమైంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, టోటల్ గా ఈ హాస్పిటల్కే పెద్ద జబ్బు చేసిందే. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల ఆరోగ్య ప్రదాయనిగా పిలిచే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి జనరల్ ఆసుపత్రుల్లో అనేకమైనటువంటి సమస్యలు రోగుల పాలిట శాపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. నిత్యము వందలాది మంది యొక్క రోగులు ఆసుపత్రికి వస్తుంటే వారికి ఒకవైపు సరైనటువంటి వైద్యం అందకపోవడంతో పాటు మందుల కొరత, లోపించినటువంటి యొక్క పారిశుద్ధ్యము, వైద్యుల యొక్క కొరత, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఆసుపత్రిలో 650 బెడ్లు ఉండేటువంటి ఆసుపత్రి ఇది. ఈ యొక్క ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జనాలతో పాటు పక్కన ఉండేటువంటి కర్ణాటక నుంచి కూడా రోగులు ఈ యొక్క ఆసుపత్రికి తమ యొక్క వైద్యం చేయించుకునేందుకు రావడం జరుగుతుంది. చూస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఆసుపత్రికి ఓపిక వస్తున్నా అనేటువంటిది దృశ్యాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ ఆసుపత్రిలో దాదాపు 230కి పైగా డాక్టర్లు ఉండాల్సి ఉంటే కేవలం సగానికి కంటే తక్కువనే ఈ యొక్క ఆసుపత్రిలో డాక్టర్లు ఉండడం అనేటువంటి కొంత అవరోధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోగులకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో మందులు కూడా అందుబాటులో లేవనేటువంటిది ఉంది. ఇక్కడ వచ్చేటువంటి వారి కోసం చేసేటువంటి స్కానింగ్కు సంబంధించినటువంటి మిషన్ కూడా ఒకటే ఉండడంతో కేవలము 50-60 మందికి మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆసుపత్రిలో సమయపాలన పైన కూడా అనేకమైన విమర్శలు వస్తున్నాయి. ఈ యొక్క ఆసుపత్రికి సంబంధించినటువంటి దాంట్లో 38 మంది రెగ్యులర్ డాక్టర్లు, తర్వాత 62 మందికి సంబంధించినటువంటి యొక్క వాళ్ళ కాంట్రాక్ట్ డాక్టర్లకు జాయింట్ కలెక్టర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన లేకపోవడం వల్ల ఈ యొక్క నోటీసులు ఇచ్చినడంతో వాళ్ళంతా కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆసుపత్రిలో యొక్క సీసీ కెమెరాలు గత కొంతకాలంగా పనిచేయకపోవడంతో ఆసుపత్రిలో నిలిపించినటువంటి వాహనాలతో పాటు తర్వాత పిల్లల అపహరణ కానీ, తర్వాత ఆసుపత్రిలో ఉండేటువంటి యొక్క రోగుల బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, బంగారు నగలు కూడా దోచుకెళ్ళినటువంటి ఘటనలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ యొక్క ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకు భద్రతతో పాటు సరైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి డిమాండ్ మాత్రం జనాల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. ఈ సమస్యలన్నీ పైకి చిన్నవిగా కనిపించవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో రోగులు పడే బాధలు చూస్తే ఇవే పెద్ద సమస్యలుగా మారతాయి. ఉదాహరణకు తీవ్రమైన అస్వస్థతతో లేదా యాక్సిడెంట్ అయి ఓ రోగి హాస్పిటల్కి వస్తే సకాలంలో స్ట్రెచర్ దొరకని పరిస్థితి. దీనికి తోడు సిబ్బంది అందుబాటులో ఉంటారో ఉండరో ఎవ్వరూ చెప్పలేరు.
ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టలేని పేద రోగులు ఇక్కడే నానా ఇబ్బందులు పడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, 4వ తరగతి ఉద్యోగులు సరిపడా లేకపోవటం ఈ హాస్పిటల్కు పెద్ద అవరోధంగా మారింది. 260 మంది డాక్టర్లు పనిచేయవలసి ఉండగా సగం మంది కూడా ఇక్కడ పనిచేయటం లేదు. అందులో కూడా ఎక్కువ మంది కాంట్రాక్టు డాక్టర్లే వైద్య విద్యార్థులతో పని కానిచ్చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో చాలా విపరీతంగా దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రజలు కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నాయి, మాకు వైద్యం చేయించుకోవడానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక కొరత. రెండవది మందులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మందులు స్పెసిఫిక్గా మొత్తం పూర్తి స్థాయిలో వచ్చేటువంటి మందులు రాకుండా అరకొరగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వైద్యం కోసం నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నా వారికి సరైన వైద్యం అందించలేకపోతున్నారు ఇక్కడి సిబ్బంది. రోగులు ఎక్కువ, స్టాఫ్ తక్కువగా ఉండటంతో సిబ్బందికి పని భారం ఎక్కువైంది. దీంతో ఒక దశలో రోగులు వాళ్ళ బంధువుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈరోజు సీజనల్ వ్యాధుల వల్ల రకరకాల మలేరియా, డెంగ్యూ, రకరకాల వ్యాధుల బారిన ప్రజలు తండోపతండాలుగా జనరల్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. రోగులకు అనుగుణంగా ఇక్కడ సౌకర్యాలు లేవు. అంటే గుండెకు సంబంధించిన డాక్టర్లు ఈరోజు అనేక మంది గుండె జబ్బులు వచ్చి స్పాట్లో చనిపోతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు గుండెకు సంబంధించిన డాక్టర్లు లేరు, ఎక్విప్మెంట్ లేదు. అట్లాగే కిడ్నీకి సంబంధించిన చాలామంది డయాలిసిస్ చేసుకోవాలి, కిడ్నీకి సంబంధించిన డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే నరాలకు సంబంధించి, హెడ్కి సంబంధించి, తలకు సంబంధించినటువంటి డాక్టర్, న్యూరాలజిస్ట్ లేడు. గుండె, నరాలు, కిడ్నీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఈ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకురావాలి అని కోరుతున్నారు స్థానికులు. ఆసుపత్రిలోని అనేక సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు నిబంధనలు పాటించకుండా అసలు తుంగలోకి దొక్కి భద్రతా వైఫల్యాలు కానీ, పేషెంట్లు ఎవరైతే రోగులు వస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి సౌకర్యాలు లేవండి. ఎంత ఘోరం జరుగుతుందంటే పేషెంట్లు ఇక్కడికి వస్తే వాళ్ళకి కనీసం మందులు దొరకట్లేదండి, హాస్పిటల్లో సౌకర్యాలు లేవు. దానికి తోడు వాళ్ళ వస్తువులను పై మీద ఉన్నటువంటి బంగారం దొంగలించుకొని పోతున్నారు, సెల్ ఫోన్లు చోరీ అవుతున్నాయి. చిన్న పిల్ల 4 నెలల అమ్మాయిని, చిన్నారిని కిడ్నాప్ చేస్తే ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవండి. అనేక అంశాలపై ఫిర్యాదులు రావడంతో హాస్పిటల్లోని వివిధ విభాగాలపై ఓ న్యాయమూర్తి విచారణ సైతం చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్ సమయ పాలన పాటించడం లేదు. ఇప్పటికే ఆసుపత్రిలో పనిచేసే 98 మంది సిబ్బందికి అడిషనల్ కలెక్టర్ షోకాస్ నోటీసులు ఇచ్చారు. అయితే ఉన్న వనరుల మేరకు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాము అంటున్నారు వైద్యులు. దగ్గర మందుల కొరత అంటూ అంత పెద్దగా ఏం లేదు. కొన్ని 1-2 మందులు మన గవర్నమెంట్ సప్లైలో లేని ఏమన్నా ఒకటి ఉంటే మనం లోకల్ బై అండ్ సప్లై పర్చేజ్ దాని కింద మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మందుల కొరత లేదు. నాకున్న ఇది ర్యాపోర్ట్తో హయ్యర్ ఆఫీసర్లో మెడికల్ స్టోర్స్, మన గవర్నమెంట్ స్టోర్స్ నుంచి మనకు కావాల్సిన క్వాంటిటీ అన్నీ కూడా శాంక్షన్ తీసుకొచ్చినాం. మనం సరిపడా మందులు ఉన్నాయి. స్థానికంగా ఉండకుండా చాలా మంది వైద్యులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, 4వ తరగతి ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేస్తే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలవుతుంది అంటున్నారు రంగా అజ్మీరా. సీసీ కెమెరాలను త్వరలోనే పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. మనకు 200 పైన పోస్టులు ఉంటే మనకు ఇంకా సగం డెఫిసిట్ ఉన్నది. బాగా డాక్టర్ల కొరత అనేది చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ మంది మనకు వచ్చే ఓపీ ఏమో 1600-1700 మంది రోజుకు ఓపీ ఉంటారు. 100 నుంచి ఒక 100-150 మంది అడ్మిషన్లు ఉంటాయి. ఒక 200-300 ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి. డెలివరీ కేసులు రోజుకు ఒక 30 దాకా డెలివరీలు అవుతుంటాయి. ఐసీయూ బెడ్ సంఖ్య కూడా కొంచెం తక్కువ ఉంది. మనకు అన్ని కలిపితే మనకు 50 బెడ్ల కంటే ఎక్కువ లేవు. మనకు వచ్చే పేషెంట్లు ఏమో ఎక్కువ ఉన్నారు. ఈ హాస్పిటల్ను అప్గ్రేడ్ చేశారు అన్న మాటే తప్ప క్షేత్రస్థాయిలో ఆ అప్గ్రేడ్ కనిపించడం లేదు. వసతులు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్కు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.